ఐగురు మేము ఇళ్ళము జంబు ఈ రోజు అయితే మేము డిలైట్ దాబా కిచెన్ కి అయితే వచ్చేసామండి. అసలు వీళ్ళు పుల్కాలు గానీ మన ఈ కర్రీస్ గానీ ఎలా మేకింగ్ చేస్తున్నారు అనేది చూపిద్దామని చెప్పి వచ్చేసాము. డిలైట్ దాబా తెలుసు కదా, మన గుంటూరు డిస్టిక్ కృష్ణా డిస్టిక్ లోనే మోస్ట్ ఫేమస్ దాబా డిలైట్ దాబా. వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా కిచెన్ ఎలా ఉంటుంది అనేది మాత్రం మీకైతే A to Z అయితే చూపించేస్తాం, చూసేయండి. సార్ ఇది వచ్చేసరికి ఆలూ పరోటా. పరోటాలు అన్ని దీంట్లో కలుస్తారు. ఇది వచ్చి డిలైట్ ఎస్పీ చేస్తారు. తర్వాత టమాటా గ్రేవీ గ్రేవీ అంటే మొత్తం వాటిలో మసాలాలన్నీ సపరేట్ గా ఉంటాయి. గ్రేవీ మసాలాలు సపరేట్ గా ఉంటాయి. ఇంకా పార్సిల్ సెక్షన్ అక్కడంతా ఫ్రై చేస్తారు. సార్ అదేంటి స్పెషల్ ఐడీస్ ఇస్తారా? ఫ్రై చేస్తారు. ఒకసారి ఇది సపరేట్ గా చేస్తారా సార్? ఇక్కడ ఫ్రై చేస్తారు. ఎన్ని ఫ్రైలు మసాలాలు ఉంటాయి, ఎన్ని మసాలాలతో ఫ్రై చేస్తారు. ఫ్రై చేసి ఇక్కడ నుంచి పంపించేస్తారు. నెక్స్ట్ సార్ మామూలుగా మేకింగ్ సార్ మొత్తం ఇది మొత్తం పార్సిల్ సెక్షన్. పార్సిల్ సెక్షన్. ఓకే. గ్రేవీ లేకపోతే లస్సీగా చేస్తారు. ఇప్పుడైతే మనం డిలైట్ దాబా ప్రొపరేటర్ గారితో అయితే ఉన్నాము. సార్ అయితే మనకి డిలైట్ దాబా యొక్క ప్రత్యేకత, ఇంకా వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ అయితే మీకైతే ఇప్పుడు మా సార్ తో మాట్లాడి మనం అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? అదే ప్రేమ్ కుమార్ గారితో అయితే మనం మాట్లాడుతున్నాం. చూడండి సార్, ఫస్ట్ అసలు మన డిలైట్ దాబా పెట్టి ఎన్ని ఏళ్ల నుంచి రన్ అవుతుంది సార్ డిలైట్ దాబా? ఇది మన నాన్నగారు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ 1995లో స్టార్ట్ చేశారు. ఇది 1995 స్టార్ట్ చేశారు. నాన్నగారు చేశారు. నాన్నగారు తర్వాత ఇప్పుడు మేము కొడుకులు చేస్తున్నారు. మీరు రన్ చేస్తున్నారు. మీరు మొత్తం ముగ్గురు సార్? లాస్ట్ మీరు లాస్ట్ సార్? మీరు ముగ్గురు రన్ చేస్తున్నారు. ఓకే సార్. అయితే ఇప్పుడు మనకు డిలైట్ దాబాకి ఒక స్పెషాలిటీ ఉంది సార్, అంటే కర్రీ డిలైట్ దాబా కర్రీ అనేది మాకు తెలిసి మన గుంటూరు కానీ కృష్ణా కానీ మాక్సిమం స్టేట్ లోనే లేదు సార్. ఆ టేస్ట్ ఎక్కడా లేదు. ఆ యూనిక్ టేస్ట్ రావడానికి గల కారణం ఏమన్నా చెప్పగలరా సార్? అంటే దీనికి సంబంధించిన మసాలాలన్నీ కూడా మేము సొంతంగా తయారు చేస్తాము. మసాలాలన్నీ అన్ని మా మిషనరీ ఉంటది, అన్ని మేమే ఆడిస్తాము. ఈ సొంతంగా మసాలాలన్నీ మేమే రెడీ చేసుకుంటాము. బయట ఏది కొనం. ఓకే. కారాలు కానీ ఏం కొనము, ఇవన్నీ మేము సొంతంగా రెడీ చేస్తాం మసాలాలు. దానివల్ల ఈ టేస్ట్ వచ్చింది. ఓకే. ఇప్పుడైతే మనకు ఆ యూనిక్ టేస్ట్ రావడానికి గల కారణం ఏంటంటే ఏదైనా సరే సారు వాళ్ళే తయారు చేస్తారంట. మసాలాలు కూడా సారు వాళ్ళే చేసి దాంట్లో వేయటం వల్ల ఈ టేస్ట్ వస్తుందని సార్ చెప్తున్నారు. సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, డైలీ ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే మన డిలైట్ దాబా దగ్గర ఎప్పుడు చూసినా సరే రష్ ఫుల్ గా ఉంటుంది సార్. దానికి ఉన్న రీజన్ ఏమైనా ఉందా సార్? క్వాలిటీ టేస్ట్, క్వాంటిటీ కూడా. కర్రీ కూడా మేము ఏంటంటే తినడానికి ఎక్కువ ఇస్తాం. కాజు కానీ పన్నీర్ కానీ అందు కూడా క్వాంటిటీ ఎక్కువ ఇస్తాం. దానికి తగ్గట్టుగా టేస్ట్ కూడా దానికి తగ్గట్టుగానే ఇస్తాం. ఓకే. దానికి తగ్గట్టుగానే టేస్ట్ కూడా ఉంటుంది. రేట్లు కూడా రీజనబుల్ గా ఉంటాయి. ఓకే. ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి. సార్ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి సార్ కర్రీస్? మన దగ్గర కాజు టమాటా, పన్నీర్ బటర్ మసాలా, మేతి చామన్, మష్రూమ్, మలై గుప్తా, చనా మసాలా, చాలా ఐటమ్స్ ఉంటాయి సార్. అయితే మీ కస్టమర్స్ కి ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్ సార్, ఏంటంటే నాన్ వెజ్జా వెజ్జా? వెజ్. నాన్ వెజ్ అంటే ఇప్పుడు మీరు ఇచ్చే మెనూలో ఎగ్ ఉంటుంది సార్. అంటే చాలా మందికి ఇప్పటికీ అంటే చాలా మంది చెప్తారు అక్కడ నాన్ వెజ్ కూడా దొరుకుతుంది అని చెప్తారు. దాని మీద వెజ్జే
మన ఎగ్ అంటే డాబా హోటల్ లోకి ఇక్కడ అండా బూజీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అండా బూజీ, ఆమ్లెట్ కర్రీ అని వాటి బట్టికి ఎగ్ వాడతాము. తక్కువ ఎగ్ ఐటమ్ కూడా సపరేట్ గా ఉండిద్ది, దానికి వెజ్ కి సంబంధం ఉండదు. అది వేరు, ఇది వేరు, సెక్షన్ కూడా వేరు. డాబా హోటల్ కంటే కొంచెం అండా బూజీ అడుగుతారు చాలా మంది, దానికోసం ఎగ్ వాడతాం. ఓకే, మొత్తం ప్యూర్ వెజ్. ఇదైతే చూడండి చాలా మందికి ఉన్న డౌట్ అండి, ఇది డిలైట్ డాబా అంటే వెజ్జా నాన్ వెజ్జా అనుకుంటున్నారు. టోటల్ గా వెజ్ అండి. అంటే ఇది అంటే డాబా కాబట్టి ఎగ్ పెడతారంట, అది కూడా సపరేట్ గానే వండుతారంట. ఈ డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది మనకి. సార్ ఇంకో డౌట్ సార్, ఇప్పుడు పుల్కాలు సార్ అంటే డైలీ ఎన్ని పుల్కాలు జనాలు సార్ అంటే అన్లిమిటెడ్ ఎన్ని వెళ్ళిపోతారు? మన దగ్గర మైదా ఐటమ్ ఏముండదు, అంత గోధుమ పిండి ఐటమ్. పుల్కా, ఆలూ పరోటా, వేతి పరోటా ఇవే ఉంటది. మైదా ఐటమ్, బటర్ నాన్ కానీ ఇంకా ఏముండదు, ఓన్లీ గోధుమ పిండి ఐటమే. సార్ అప్పుడు చేసే పుల్కా కూడా మొత్తం గోధుమ పిండి, మైదా ఏం వాడదు సార్. చాలా మంది మైదానే అనుకుంటున్నారు సార్. లేదు సార్, మైదాతో అసలు పుల్కా రాదు, పుల్కా అసలు అవదు మైదాతో, గోధుమ పిండి. చూడండి మనకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే అసలు డిలైట్ డాబాలో వచ్చే తినే పుల్కా మైదా పిండి కాదంటండి, మొత్తం గోధుమ పిండితోనే తయారు చేస్తారంట. చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇదైతే మాత్రం. సార్ ఇప్పుడు మొత్తం కస్టమర్స్ మన దగ్గరికి వస్తున్నారు సార్, రష్ గానే వస్తున్నారు. అంటే పార్సిల్స్ కానీ ఇవి కానీ డైలీ మొత్తం ఎంత ఉంటుంది సార్? అంటే మేము అడగచ్చో లేదు, ఈ క్వశ్చన్ తెలియదు నాకు. ఇందులో సీక్రెట్ లేవు, అన్ని మామూలు అడగలేదు. అంటే ఎంత మొత్తంలో మీకు సేల్స్ అవుతాయి సార్? అంటే మామూలుగా పార్సిల్స్ కానీ లేదంటే ఇది కానీ సేల్స్ అంటే మనకి శనివారం కానీ ఆదివారం కానీ కొంచెం రష్ గా ఉండేది, మామూలు రోజుల్లో మళ్ళీ కొంచెం డల్ గానే ఉంటుంది. మళ్ళీ మామూలు రోజుల్లో డల్ గానే ఉంటుంది. కొంచెం శనివారం ఆదివారం కొంచెం రష్ అంటే బిజినెస్ అంటే. ఓకే సార్, ఆఫ్టర్నూన్ కూడా ఉంటది కదా సార్? మనకి 11 కి స్టార్ట్ అవుతుందండి, నైట్ 11 దాకా ఉండిద్ది. మధ్యలో బ్రేక్ ఏమి ఉండదు, కంటిన్యూగా ఉండిద్ది. ఓకే, బ్రేక్ ఏమి ఉండదు, కంటిన్యూ. సార్ అయితే ఇప్పుడు మన రోటీ అనేది చాలా అంటే సాఫ్ట్ గా ఉంటది కదా సార్, దాని రీజన్ చెప్పగలరా? అంటే మనము గోధుమ పిండి వాడతాము, మనకి ఏంటంటే కలిపేటప్పుడు హాట్ వాటర్ తో కలుపుతాం మనం. హాట్ వాటర్ తో కలిపితే రోటీ మెత్తగా దూదిలాగా ఉంటది. మళ్ళీ అది కూలింగ్ వాటర్ తో కలిపితే మన హాట్ వచ్చింది. హాట్ వాటర్ తో కలిపితే పుల్కా చాలా స్మూత్ గా ఉండేది మనకి. నో ప్రాబ్లం, అది బాగుంటది, టేస్ట్ కూడా బాగుంటది. సార్ అయితే మనకి సీక్రెట్ చెప్పేశారు, పుల్కా సాఫ్ట్నెస్ రావడానికి కారణం అయితే హాట్ వాటర్ అంట. ఇంట్లో చేసేసుకుంటారు కదా సార్, ఇబ్బంది లేదు సార్. అయితే నెక్స్ట్ వచ్చేసి సార్ మీ దగ్గర పుల్కా కాకుండా స్వీట్స్ కూడా ఉన్నాయి కదా సార్, ఏమేమి స్వీట్స్ ఉన్నాయి చెప్పగలరు? మన దగ్గర వచ్చేమో బ్రెడ్ హల్వా ఉంటుంది, గాజర్ హల్వా ఉండిద్ది, తర్వాత వచ్చేమో కీర్ ఉండిద్ది. ఈ మూడు కూడా ఏంటంటే నేతితో చేస్తారండి. మొత్తం నెయ్యి వాడేది. గాజర్ హల్వా ఉంటుంది, క్యారెట్ హల్వా, దాంట్లో పైన వెనిలా ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు. వెనిలా ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. కీర్ కూడా పాలతో చేస్తారు మొత్తం, అది కూడా నెయ్యి మొత్తం. అది కూడా ఇక్కడ మీరే కదా సార్? మొత్తం ఇక్కడే తయారైపోతుంది. చూడండి, డిలైట్ డాబాకి వచ్చినప్పుడు పుల్కాలే కాదు సార్ వాళ్ళ దగ్గర స్వీట్స్ కూడా ఉన్నాయంట, చాలా అంటే సూపర్ గా ఉంటాయని చెప్తున్నారు. మనం అయితే ఖచ్చితంగా ట్రై చేద్దాం, మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మనం
డిలైట్ దాబాలో టేస్ట్ చేయడానికైతే సిద్ధమైపోయామండి. మన ఓనర్ గారు మన కోసం చూడండి 1, 2, 3 డిలైట్ దాబాలో ఉన్న అన్ని రకాలు పంపించేశారు టేస్ట్ చేయమని చెప్పేసి. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి చెప్తా మీకైతే. చూడరా దిలీప్ గా డిలైట్ ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ అయితే. టేస్ట్ అయితే చెప్పవసరం లేదండి. ఇక్కడ దీపత్వం టేస్ట్ ఇక్కడ మామూలుగా ఉండదు, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు టేస్ట్. నేనైతే నెక్స్ట్ అయితే కాజు టమాటా వేస్తున్నాను. నేనైతే విలేజ్ దాబాకి వచ్చేది కాజు టమాటా తింటాకండి, అంత బాగుంటుంది టేస్ట్. టేస్ట్ అయితే మాత్రం చెప్పవసరం లేదండి, వేరే లెవెల్ ఉంటుంది అంతే. చూడండి మేమైతే అన్ని తినేస్తున్నాము. అయితే మీకు అసలు డిలైట్ దాబాలో తినే స్టైల్ చెప్తా చూడండి. నిమ్మకాయ తీసుకొని ఉల్లిపాయ మీద అలా పిండి పుల్కాలోకి మన కాజు టమాటా కొద్ది కాదండి, గట్టిగా కాజు టమాటా వేసి మన పుల్కా మొత్తం నిండేలాగా కూరని ఇలా కలుపుకొని పెడితే వేరే ఎవడేగా ఉల్లిపాయ నంచుకుంటే మర్చిపోయాం ఆ టేస్ట్ ని, అంత బాగుంటది. ఇక్కడ డిలైట్ దాబాకి వచ్చి కనుక ఫుడ్ తింటే ఖచ్చితంగా 100కి 200% సాటిస్ఫై అయ్యి వెళ్తారండి, అంత బాగుంటది టేస్ట్. ఇప్పుడైతే మనకి ఆలు పరోటా కూడా పంపించారు. ఆలు పరోటాకి మేతి చామని వేస్తా, మేతి చామని వేసి తర్వాత మష్రూమ్ కర్రీ ఇదైతే టేస్ట్ చేస్తా చూడండి. మనకైతే వాళ్ళ వివాహ భోజనం పేనండి, మామూలుగా పెట్టలేదు. డిలైట్ దాబా వాళ్ళు మర్చిపోకుండా చేశారు మమ్మల్ని. బాబా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చెప్పుకోవచ్చండి, సూపర్ ఉంది. ఇప్పుడైతే మనం పాలక్ పరోటా ట్రై చేస్తున్నామండి. చూడండి ఇలా పెట్టి టేస్ట్ చెప్పాలి, ఇక్కడ వేరే లెవెల్ అంతే టేస్ట్ మాత్రం. ఇప్పుడైతే మనకి డిజర్ట్స్ అయితే పంపించారు చూడండి. ఫుడ్ అయితే ఫుల్ గా పెట్టారు మనకి. డిలైట్ దాబాలో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ట్రై చేసాం మనం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కడుపు నిండా పెట్టిన తర్వాత డిజర్ట్స్ అయితే పంపించారు. ఏం పంపించారో చూస్తారండి. ఇదైతే కాజర్ ఐస్ క్రీమ్ హల్వా అంట, నెక్స్ట్ వచ్చేసి డబుల్ కా మీఠా, తర్వాత కీర్ అండి, ఇది వచ్చేసి లస్సీ, ఇంకా లాస్ట్ లో పాను. ఇంకా టేస్ట్ చేద్దాం వచ్చేయండి. ఇదైతే మాత్రం సూపర్ ఉందండి హల్వా మాత్రం. నెక్స్ట్ వచ్చేసి డబుల్ కా మీఠా, బాబ్బు చెప్పలేము టేస్ట్ అయితే అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి కీర్, సూపర్ ఉందని చెప్పుకోవచ్చండి కీర్ మాత్రం. లాస్ట్ లో పాన్తో అయితే ఫైనల్ ఇచ్చేస్తాం. కడుపు నిండా కొత్త చెక్కలు అయ్యేలాగా ఫుడ్ అయితే పెట్టారండి. డిలైట్ దాబాలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని రకాలు మనకైతే పెట్టారు. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్. స్వీట్స్ కూడా పెట్టారండి, దాంట్లో కావర్క హల్వా అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది టేస్ట్. సార్కి అయితే మాత్రం మనం చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి. మేము ఇలా వీడియో తీసుకుంటాం సార్ కిచెన్ అనగానే సార్ అయితే మనకి చాలా సపోర్ట్ చేసి A to Z మాకు చూపించారు. సార్కి అయితే నేను ఒక థ్యాంక్స్ అయితే చెప్తాను. థ్యాంక్స్. డిలైట్ దాబా అడ్రస్ విషయానికి వస్తేనండి, కరెక్ట్గా మనం మంగళగిరి ఎర్రబాలెం వెళ్ళే రోడ్డు స్టార్టింగ్లోనే ఉంటుందండి డిలైట్ దాబా అని. మేమైతే డిస్క్రిప్షన్లో ఫుల్ అడ్రస్ లొకేషన్ కూడా పిన్ చేసాము, జాగ్రత్తగా అయితే చూసేసి తప్పకుండా అయితే వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లంబు జంబు.